చాయ్ తాగుతావా అసలు తాగుతా, పకోడు తింటావా తింటా, జొన్న రొట్టె తింటావా తింటావా, పోతాడేమో అని తప్పున తిని పొద్దుముఖంగా ఇంటికి వచ్చినప్పుడు సాయంత్రం కూడా తినగానే పోవాలి, ఆడు పోకపోయేది. వాడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అన్నట్టు అనిపించేది నాకు. ఇప్పుడు వాడు లేకపోతే జీవితమే లేదు. అచ్చా అప్లైన్ వాల్యూ మీకు తెలియదు సార్. ఇవాళ మిమ్మల్ని మీటింగ్ తీసుకొచ్చు కదా, వాళ్ళ విలువ ఈ రోజు నీకు ఎట్లాంటి అవకాశం నీకు పరిచయం చేసుకో తెలియదు. నీ అయ్య నిన్ను నమ్మనప్పుడు, మీ అమ్మ నిన్ను నమ్మనప్పుడు, నీ భార్య నిన్ను నమ్మనప్పుడు, నీ చుట్టుపక్కల బలగం బంధుగనం వర్గం ఎవ్వరు కూడా నిన్ను నమ్మనప్పుడు నిన్ను నమ్మి ఎంకరేజ్ చేసే ఒకే ఒక్క వ్యక్తి వెస్టేజ్లా భార్య ఏమన్నా తెలుసా, నన్ను 41,200 పెట్టి మా మ్యారేజ్ ఒక రింగు తీసుకుపోయి తొడిగిన. అది మొత్తం చూసి బంగారుదేనా ఇది నా పిల్లం 2,50,000 వస్తప్పుడే ఆ పిల్లం నా భార్య నా మాట్లాడలేదు. నేను స్టార్టింగ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మ నాన్న కానీ నా భార్య కానీ బిజినెస్లో నన్ను ఎంకరేజ్ చేయనప్పుడు నా భార్యకి చెప్పిన, నిన్ను మాత్రం ఇంటికెళ్ళి బయటకు వెళ్ళకుండా నేను చదువుకుంటా, చచ్చిపోయింది నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, ఫుల్ఫిల్ చేయలేదు. నీకు తెలియదు దీని గురించి, నువ్వేం టెన్షన్ పడకు. నేను రోడ్డు మీద పడ్డా, నిన్ను మాత్రం ఇంటికెళ్ళి బయటకు రాని, నేను గుడి మెట్ల మీద అడుక్కోనైనా పర్లేదు కానీ ఇంటికెళ్ళి బయటకు వెళ్ళనియా, ఈ భరోసా ఇచ్చి నేను బయటకు వచ్చాను. బిజినెస్ చేయకు సార్ అంటే మా ఆమె ఒప్పుకుంటలేదు సార్. మొదటి మనం ఇంతకుముందుకు ఎన్ని నెలలుగా పెట్టాం అంటే ఒప్పుకోదు, మన ఊరికది ఒప్పుకోదు, మనం సుధపూసలం అయితే ఏ సార్ నో ఊకనే ఏముండదు సార్. అట్లా మనం ఏదో ఇంతకుముందు గెలికినాం 4-5 ఇట్లా, అందుకే ఇక అన్ని అయిపోయినాయి పట్టుకొచ్చామంటారు వెళ్ళాం. ఏ సార్ నో. నా భార్యకి నా మీద ఉన్న బిలీఫ్ ఏంటంటే ఇందాక నేను చెప్పింది నమ్ముతుంది, ఆడు అడుక్కున్నా పర్లేదు కానీ మమ్మల్ని అయితే కష్టపెట్టాను ఒక బిలీఫ్ ఉంది నా భార్య. బంగారం తీసుకుని పెట్టి నేను ఇప్పటిదాకా బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వలేదు నా భార్య. చాలాసార్లు ఏడ్చింది నన్ను అంటే మీన్స్ అనుకుంటా మనం ఇట్లే ఉంటాం అయ్యింది బాబు మన లైఫ్ ఇంతేనా అంటే. మా చుట్టాలంతా కొంచెం మంచి పొజిషన్ ఉన్నారు, వాళ్ళంతా కార్లలో వస్తారు పెళ్లికి. మేము దొడ్డు మోటార్ వేసుకొని ముందర ట్యాంక్ మీద 2 పిల్లలు కూర్చోబెట్టుకొని పోయి దుమ్ము కొట్టిన మొక్కలతో. నేను పోగానే మా వాళ్ళు మధ్యపట్ట కట్టెలు ఇస్తారు, పోయి కాడు వస్తున్నారు. ఇప్పుడు ఏడికి పోయినా మొన్న చిన్న సంఘటన జరిగింది.